టు మై శివశోల్ టారోట్ ఛానల్. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్, రియూనియన్ రెమెడీస్, మ్యారేజ్ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్, ఇతర ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏమిటి అంటే ఏంజల్స్ గైడెన్స్ ఏ విధంగా ఉంది. ఏంజల్స్ గైడెన్స్ మీ పర్సన్ విషయంలో ఏంజల్స్ గైడెన్స్. మీరంట ఓవర్ థింకింగ్ చేస్తున్నారటండి. ఈ థింకింగ్ వలన ఏంటంటే మీ సిచ్యువేషన్స్ అన్నీ కూడా మీకు తారుమారుగా మారిపోతున్నాయి. మీరు ఓవర్ థింకింగ్ అనేది తగ్గించుకోవడం చాలా బెటర్ అనుకుంటున్నారు అని ఏంజల్స్ అయితే చెప్తున్నారు మీకు. మీరు ఎంత ఫెయిత్గా ఉంటే, మీరు ఎంత నిజాయితీగా ఉంటే మీ పర్సన్ అనేవాళ్ళు మీకు అంతగా దగ్గరకు అవుతారు. కొన్ని సమస్యలు అనేవి ఎదుర్కోనక తప్పదు. ఆ సమస్యలతో పాటు మీరు సైలెంట్గా ఉంటేనే మీ పర్సన్ అనేవాళ్ళు మీ దగ్గరికి చేరుతారు అని అయితే చెప్తున్నారు. పాజిటివ్గా థింక్ చేయండి. వాళ్ళ లైఫ్లో ఎవరు కూడా లేరు, మీరు తప్ప అని చెప్తున్నారు. టేక్ యువర్ పవర్ బ్యాక్. మీరు ఓవర్గా థింక్ చేసి నెగిటివ్ థాట్స్కి వెళ్ళడం వలన ఏంటంటే మీకు అన్నీ కూడా మీకు రావాల్సినవి దూరంగా జరుగుతున్నాయి. అందు గురించే మీ యొక్క నెగిటివ్ థాట్ని వెనక్కి తీసి బయట పెట్టేయండి. అప్పుడే మీకు పాజిటివ్గా జరుగుతుంది అని అయితే చెప్తున్నారు. రీచింగ్ యువర్ గోల్. అప్పుడే మీరు అనుకున్న గోల్స్ని రీచ్ అవ్వగలరు. మీరు ఎక్కడక్కడ విడిచిపెట్టి నెగిటివ్ థాట్స్ని అన్నింటినీ విడిచిపెట్టి, మీ గతంలో ఏం జరిగిందో వాటన్నింటినీ విడిచిపెట్టి, గొడవలని అన్నింటినీ విడిచిపెట్టి ఏ రోజైతే విడిచిపెడతారో అప్పుడే మీరు అనుకున్న గోల్స్ని రీచ్ అవ్వగలరు అని అయితే మీ ఏంజల్స్ చెప్తున్నారు. అన్రిక్వైర్డ్ ఫీలింగ్స్. మీ ప్రేమ అనేది ఇంకా ముగియలేదు, ఇంకా ముగించలేదు. మీ ప్రేమ అనేది ఇంకా చిగురుస్తూనే ఉంటుంది. కాకపోతే మీరేమో మీ పర్సన్ విషయంలో హెల్దీ వేలో ఆలోచించాలి, నెగిటివ్ వేలో ఆలోచించొద్దు. ఎంత నెగిటివ్గా ఆలోచిస్తే అంత రిలేషన్ అనేది వీక్ అవుతుంది, ఎంత పాజిటివ్గా ఆలోచిస్తే అంత రిలేషన్ అనేది స్ట్రాంగ్ అవుతుంది అని అయితే ఇక్కడ యూనివర్స్ చెప్తున్నారు. ఏంజల్స్ లా ఆఫ్ అట్రాక్షన్ చేయండి. మీరు పాజిటివ్గా థింక్ చేస్తే అది పాజిటివ్ వేసే అక్కడికి వెళ్తాయి. హీలింగ్ వేలో మీరు నెగిటివ్గా థింక్ చేస్తే నెగిటివ్గానే వస్తుంది. మీ నెగిటివ్ని సైడ్కి పెట్టి పాజిటివ్గా థింక్ చేసినట్లుగా అయితే మీ పర్సన్ అనేవాళ్ళు లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మీకు చేరువవుతారు. లెట్ గో ఆఫ్ ద నీడ్ టు కంట్రోల్. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవద్దు. అంటే పాజిటివ్ వేని కంట్రోల్ చేసుకోవద్దు. మీ దగ్గరికి వాళ్ళ వైపు వస్తుంది, మీకు మనసుకైతే నమ్మకం ఉంది. మైండ్లో నెగిటివ్ థాట్స్ని పెట్టుకోవడం వల్ల ఏంటంటే మీ మనసుని కంట్రోల్ చేసుకుంటుంది. మైండ్లో నెగిటివ్ థాట్స్ని పోయి నెగిటివ్ థాట్స్ని విడిచిపెట్టి మనసుని నమ్మకంతో పెట్టుకుంటే మీ రిలేషన్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది అని అయితే ఇక్కడ ఏంజల్స్ చెప్తున్నారు. ఓపెన్ యువర్ ఐస్. మీరు కొంచెం కళ్ళు తెరిచి ఆలోచించండి. అందరు వ్యక్తులు ఒకేలా ఉండరు. సమాజంలో ఉండే ప్రతి వ్యక్తి కూడా ఒకేలా ఉండరు. చెడును చూసి మంచి వ్యక్తులని చెడుగా తీసుకోవడం అది చాలా పొరపాటు అని అయితే ఇక్కడ ఏంజల్స్ చెప్తున్నారు. వ్యక్తిలో ఉండే మంచిని తీసుకోండి. మేక్ ద ఎఫర్ట్. మీరు అప్పుడే మీ పర్సన్ మీద మీరు ఎఫర్ట్ పెట్టండి. అప్పుడు మీ రిలేషన్ గ్రో అవుతుంది, సక్సెస్ అవుతుంది. బివేర్ ఆఫ్ కోడిపెండెన్సీ.
మీ ఎడిక్టివ్ బిహేవియర్ అంటే మీరు ఎక్కువగా మొబైల్స్కి ఎడిక్షన్ అయిపోయినా, లేదు అంటే వాళ్ళ ఫోన్ కాంటాక్ట్కి ఎడిక్ట్ అయిపోయినా, వాళ్ళ మాటలకి ఎడిక్ట్ అయిపోయినా, దానివల్ల ఏంటంటే మీ లైఫ్ అనేది ఎఫెక్టివ్ పెడుతుంది. అంటే మీ రొమాంటిక్ లైఫ్ అనేది హ్యాపీగా ఉండదు, సాడ్ మూమెంట్లో ఉంటుంది. కొంచెం మీరు ఎడిక్టివ్ బిహేవియర్ని తగ్గించమనుకొని మీకు ఏంజల్స్ చెప్తున్నారు. ఓవర్ థింకింగ్ ఓవర్ థింకింగ్ ఎస్, ఓవర్ థింకింగ్ చేయడం వల్ల మీలో భయం పెరుగుతుంది. ఆ భయం వల్ల కొన్ని సిచ్యువేషన్స్లో మీ ఇంట్లో కూడా గొడవలు అవుతున్నాయి. అందువల్లనే మీ పర్సన్తో మీకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఏర్పడుతుంది. స్టే ఆప్టిమిస్టిక్. సైలెంట్గా మీ పర్సన్ ఇంట్రోవర్ట్గా ఉంచుతున్నారు. అక్కడ ఉండే పరిస్థితుల్ని దేన్ని కూడా మీకు చెప్పకుండా సైలెంట్గా ఉంచుతున్నారు. ఎందుకంటే మీరు ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. వాళ్ళైతే మిమ్మల్ని చాలా జెన్యున్గా లవ్ చేస్తున్నారు. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే వాళ్ళ మనసులోనే పెట్టుకుంటున్నారు. కానీ మీ మీద వాళ్ళకి నిజమైన ప్రేమ ఉంది, జెన్యున్గా లవ్ చేస్తున్నారు. కానీ వాళ్ళు ఏంటంటే ఇంట్రోవర్ట్స్. వాళ్ళ ప్రేమని బయటికి చెప్పరు, ప్రాక్టికల్గా చేసి చూపిస్తారు. టేక్ యువర్ పవర్ బ్యాక్. మీరు వర్క్ లో ఉండండి, టీం వర్క్ చేస్తుండండి. అప్పుడే మీ యొక్క పవర్ అంటే నెగిటివ్ ని అంతటిని కూడా బయటికి తీసి పాజిటివ్ థింకింగ్ లోకి వెళ్ళొచ్చు. టీం వర్క్ చెయ్యండి అని అయితే ఇక్కడ చెప్తున్నారు ఏంజల్స్. రీచింగ్ యువర్ గోల్. అప్పుడే మీరు అనుకున్న అప్ అండ్ డౌన్స్ అన్నీ కూడా టైం వచ్చినప్పుడు మీరు ప్రతి గోల్ని రీచ్ అవుతారు. మీ పర్సన్ అనే వాళ్ళు మీ దగ్గర ఖచ్చితంగా వస్తారు. అన్రిక్వైర్డ్ ఫీలింగ్స్. మీ ప్రేమ అనేది లాంగ్ టర్మ్ గా ఉంటుంది. ఇది లైఫ్ లాంగ్ ఉంటుంది, ప్రాక్టికల్ గా ఉంటుంది. మిమ్మల్ని మీ పర్సన్ అనే వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటారు, మీ మీద బాధ్యతలు కూడా తీసుకుంటారు. కానీ సరైన సమయం వచ్చే టైంకి అది జరుగుతుంది అని అయితే ఏంజల్స్ చెప్తున్నారు. లా ఆఫ్ అట్రాక్షన్. ఎస్, లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారంగానే మీ ఇద్దరికి న్యూ బిగినింగ్స్ జరుగుతున్నాయి, రియూనియన్స్ అవుతుంది. మీ ఇద్దరి మధ్యలో బాధ అయినా, ప్రేమ అయినా, ఎమోషనల్ గా న్యూ బిగినింగ్ అయినా మనసును బట్టే జరుగుతుంది. మీ మనసులో ఉండే బాధను బయటికి చెప్పకుండా మీరు మనసులో సాడ్ నెగిటివ్ థాట్స్ పెట్టుకున్నా సరే అది మీ పర్సన్ ని మిమ్మల్ని దూరం పెడుతుంది. లెట్ గో ఆఫ్ ద నీడ్ టు కంట్రోల్. మీరు జెన్యున్ గా లవ్ చేసుకుంటున్నారు. మీ ఇద్దరు గుడ్ లవర్స్. ఇది పాస్ట్ లైఫ్స్ కనెక్షన్. ఇది జన్మల బంధం కనిపిస్తుంది. సోల్ లెవెల్ గా కాంటాక్ట్ అయి ఉన్నది. అందుకే మీ మనసులో ఉండే నెగిటివ్ థాట్స్ ని నెగిటివ్ థాట్స్ ని విడిచిపెట్టండి. అలౌ ద సిచ్యువేషన్ టు అన్ఫోల్డ్ నేచురల్లీ. మీరు ఎప్పుడైతే నేచురల్ గా ఉంటారో, మీ నెగిటివ్ థాట్స్ ని ఫోల్డ్ చేసేస్తారో, మీలో ఉండే నెగిటివ్ థాట్స్ ని నేచురల్ గా సహజ సిద్ధంగా వదిలి వేస్తారో అప్పుడే మీ పర్సన్ మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇస్తారు అని అయితే మీ పర్సన్ అనుకుంటున్నారు. ఓపెన్ యువర్ ఐస్. అప్పుడే మీరు ఇన్నర్ స్ట్రెంగ్త్ గా ఉంటారు, ధైర్యం ఎక్కువగా ఉంటుంది, ప్రేమగా దేన్నైనా తీసుకోగలిగే ధైర్యం కూడా వస్తుంది అని అయితే ఇక్కడ చూపిస్తుంది. మేక్ ద ఎఫర్ట్ పెట్టినట్లుగా అయితే మీరు ఎఫర్ట్ పెడితే మీతో ఫ్రెండ్లీగా ఉంటూ హ్యాపీగా ఉంచుతూ మిమ్మల్ని ఫ్యామిలీగా కూడా తీసుకుంటారు మీ పర్సన్. మీరు నేచురల్ గా ఉండాలి అని అయితే ఇక్కడ ఏంజల్స్ చెప్తున్నారు. బివేర్ ఆఫ్ కోడిపెండెన్సీ.
ఎడిక్టివ్ బిహేవియర్ వల్ల ఈ రిలేషన్ లో స్లో మూమెంట్ అనేది వస్తుంది. ఇది సక్సెస్ అవుతుంది, కానీ కొంచెం ఎడిక్టివ్ బిహేవియర్ ని తగ్గించి అఫెక్షనేట్ బిహేవియర్ ని ఉంచుకోండి. అప్పుడే మీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది, సక్సెస్ జరుగుతుంది అని అయితే ఏంజల్స్ ఇక్కడ చెప్తున్నారు. ఇప్పుడు రాశుల వారీగా చూద్దాం. ఇప్పుడు రాశుల వారిగా యూనివర్స్ గ్రాటిట్యూడ్ రాశుల వారిగా ఏ విధంగా ఉంది? మేషరాశి వాళ్ళు గైడెన్స్ తీసుకుంటున్నారు. వీళ్ళు కూడా కొంతమందికి గైడెన్స్ ఇస్తున్నారండి. వీళ్ళు గైడెన్స్ ఇస్తున్నారు, వీళ్ళు ట్రాప్డ్గా ఉన్నారు. నెక్స్ట్ ఏంటంటే సాంప్రదాయకంగా ఆలోచిస్తున్నారు. ముందుకి రిలేషన్లో ఎలా ముందుకు వెళ్ళాలి అని ప్రాక్టికల్గా ఆలోచించి సాంప్రదాయకంగా సంస్కారానికి ఎక్కువగా ఆలోచించి సక్సెస్ కోరుకుంటున్నారు. కమిట్మెంట్గా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి సాంప్రదాయబద్ధంగా శాస్త్రీయంగా అనుకుంటున్నారు. వృషభ రాశి వాళ్ళు డివైన్ కనెక్షన్ అనుకుంటున్నారు. వాళ్ళు లవ్ చేస్తున్నారు, కానీ వాళ్ళ ఎమోషన్స్ని బయట పెట్టట్లేదు. ఒకవైపే న్యూ బిగినింగ్ చెయ్యాలి అనుకుంటున్నారు మీతో. వాళ్ళ ఎమోషన్స్ని అయితే ఇవ్వట్లేదు, మీకు చెప్పట్లేదు. మిథున్ రాశి వాళ్ళు కర్మ అనుభవించి ఒక కర్మ ముగిసింది, వాళ్ళు బ్యాడ్ కర్మ ముగిసి కొత్త అంటే బ్యాడ్ కర్మ ముగిసి గుడ్ కర్మ వస్తుంది వీళ్ళకి. ఇప్పటి వరకు జరిగిందంతా అన్హ్యాపీ మూమెంట్స్. ఆ అన్హ్యాపీ మూమెంట్స్ అంతా విడిచిపెట్టేసి మళ్ళీ కొత్త దశగా మీ వైపు రావాలి అనుకుంటున్నారు. సెకండ్ ఛాన్స్ తీసుకోవాలి అని అయితే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. కర్కాటక రాశి వాళ్ళు ఏంటంటే మనీ ఓరియంటెడ్గా ఆలోచిస్తున్నారు. స్టక్డ్ పొజిషన్లో పెట్టారు. వీళ్ళకి కెరియర్ పరంగా గ్రోత్ లేదు. వీళ్ళ లైఫ్లో కెరియర్ పరంగా గ్రోత్ లేదు అసలు. మీతో కూడా రిలేషన్లో గ్రోత్ లేదు, స్లో మూమెంట్ ఉంది. సింహరాశి వాళ్ళు ఏంటంటే చైల్డ్హుడ్ డ్రామా చేస్తున్నారు. వీళ్ళ లైఫ్లో పాత ఫ్రెండ్స్ కానీ ఓల్డ్ ఫ్రెండ్స్ అయినా ఓల్డ్ వాళ్ళు ఎవరైనా సరే వీళ్ళ లైఫ్లోకి వస్తున్నారు. వాళ్ళతో రియూనియన్ చేస్తున్నారు, చాటింగ్స్ ఇలాంటివి చేస్తున్నారు. కాల్స్, చాటింగ్స్, మాట్లాడుకోవడాలు ఇలాంటివి జరుగుతున్నాయి. కన్యారాశి వాళ్ళకి ఏంటంటే హార్ట్ బ్రేక్ అయ్యింది, గొడవలు అవుతున్నాయి, బాధగా ఉంది. వాళ్ళ పెయిన్ ఎందుకో బయటికి చెప్పలేకపోతున్నారు. నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్నారు. హైడ్ గా ఎమోషన్స్ దాచిపెట్టారు. వాళ్ళ పెయిన్ బయటికి చెప్పలేక తనలో తాను గుండెల్లో భారాన్ని పెంచుకుంటున్నారు. తులారాశి ద ఎంప్రెస్. తులారాశి వాళ్ళు మీరు మీ ఎనర్జీలో ఉన్నారు అనుకుంటున్నారు. మీ పర్సన్స్ కూడా వాళ్ళ ఎనర్జీలో ఉన్నారు. మీరు వాళ్ళని నర్చరింగ్గా, కేరింగ్గా చూసుకుంటారు. వాళ్ళ హెల్త్ విషయంలో మీరే కేర్ తీసుకుంటారు. వాళ్ళు ప్రతి దానిలో అంటే తనకి ఏ కష్టంలోనైనా సరే మీరే కేరింగ్ తీసుకుంటారు అనే ఆలోచన అయితే మీ పర్సన్కి ఉంది. వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వాళ్ళు ప్లాన్స్ వేస్తున్నారు ఫ్యూచర్ గురించి. ఇది అవుతుందా అవ్వదా అని ఆలోచిస్తున్నారు. ఈ రిలేషన్లో బ్యాలెన్సింగ్ తీసుకుంటే ఖచ్చితంగా ఈ రిలేషన్ అనేది ముందుకు వెళ్తుంది అని ఫ్యూచర్ ప్లాన్స్ చేస్తున్నారు. వాళ్ళ లైఫ్లో రెండు ఆప్షన్స్ ఉండేటప్పటికీ ఏంటంటే వాళ్ళని విడిచిపెట్టరు, మిమ్మల్ని విడిచిపెట్టను, ఈ రెండు మీ ఇద్దరు కూడా కావాలి అని, లైఫ్ లాంగ్గా కావాలి అని అయితే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. ధనుస్సు రాశి. ధనుసు రాశి వాళ్ళు ఏంటంటే మీరు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కెరియర్ ఓరియంటెడ్గా ఆలోచిస్తున్నారు, మనీ ఫోకస్ పెట్టారు, ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వలేకపోతున్నారు. మీ పర్సన్ ధనుసు రాశి వాళ్ళు అయితే మీరు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారేమో అనుకుంటున్నారు. నేను ఎమోషన్స్ అడిగినా వాళ్ళు ఇవ్వట్లేదు, వాళ్ళు ఇంకొకరితో ఉన్నారేమో, వాళ్ళు ఇంకొకరితో వెళ్తున్నారేమో, నాకంటే వాళ్ళే ముఖ్యమేమో, ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వట్లేదు అని అయితే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు మీ విషయంలో. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళు ఏంటంటే వృశ్చిక రాశి కాదు సారీ మకర రాశి. మకర రాశి వాళ్ళు ఏంటంటే వర్క్ బర్డెన్లో ఉంటున్నారు, ఒంటరిగా ఉంటున్నారు, ఈ రిలేషన్లో కూడా బర్డెన్గా ఫీల్ అవుతున్నారు కాబట్టి సైలెంట్గా కోల్డ్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. వాళ్ళ ఎమోషన్స్ని బయటికి పెట్టట్లేదు, వాళ్ళు ఉండే పరిస్థితులు అనేది వాళ్ళకు అనుకూలంగా లేదు అని అయితే ఇక్కడ చెప్తున్నారు. కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఏదో నమ్మక ద్రోహం జరిగింది, మేజర్ హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. నమ్మక ద్రోహం జరిగింది, ఎవరో వీళ్ళకి మోసం చేస్తున్నారు, చాలా జాగ్రత్తగా ఉండండి. మీనరాశి. మీనరాశి వాళ్ళ లైఫ్లో అప్ అండ్ డౌన్స్ అవుతున్నాయి, సరైన టైం కోసం వీళ్ళు వెయిట్ చేస్తున్నారు. మీతో అయితే మీ పర్సన్ ట్రావెల్ చేయాలి అనుకుంటున్నారు, లైఫ్ లాంగ్లో ట్రావెల్గా ఉండాలి అనుకుంటున్నారు. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ క్లారిఫికేషన్. ఎస్, మీతో కంటిన్యూగా ఉండాలి. ఈ రిలేషన్లో ఎలా అయినా సరే అప్ అండ్ డౌన్స్ అయినా సరే ఈ రిలేషన్లో కంటిన్యూగా ఉండాలి. అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతూ ఉంటుంది అని చెప్పి మీనరాశి వాళ్ళు అయితే అనుకుంటున్నారు. మీ పర్సన్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్. మీ పర్సన్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్. మీ పర్సన్ పాస్ట్లో మీతో కమ్యూనికేషన్ ఎక్కువగా ఉండేది, డైలీ మాట్లాడేవారు, రోజంతా మాట్లాడుకునే ఉండేవాళ్ళు, నైట్ టైం కూడా వాళ్ళు మిమ్మల్ని విడిచిపెట్టి ఉండేవాళ్ళు కాదు, లేట్ నైట్గా కూడా చాటింగ్స్ ఉండేవి, కాల్స్ ఉండేవి. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే ఫ్యూచర్ ప్రకారంగా ప్లాన్ చేస్తున్నారు, లాంగ్ డిస్టెన్స్గా చూస్తున్నారు, ఫ్యూచర్ ప్లానింగ్స్ ఎక్కువ, లాంగ్ డిస్టెన్స్గా ఉన్నారు మీరు మీ పర్సన్. ఫ్యూచర్ ఏంటంటే రెండు విషయాల్లో కన్ఫ్యూజన్ అవుతారు, ఎటువైపు నిర్ణయం తీసుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉంటారు, స్టక్డ్ పొజిషన్లో పెడతారు, మేబీ అన్నట్లుగా స్టక్కింగ్లో ఉంటారు. మీది యూనివర్స్. మీ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్. మీరు గతంలో పాస్ట్లో హ్యాపీగా ఉండేవాళ్ళు, ఫ్రెండ్స్తో హ్యాపీగా ఉండేవాళ్ళు, ఫ్యామిలీతో హ్యాపీగా ఉండేవాళ్ళు, మీ పర్సన్తో కూడా మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా ఉండాలి అని అనుకునేవాళ్ళు. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే మీరు ప్రైవసీగానే ఉన్నారు, కానీ ఎవరి మీద డిపెండ్ అవ్వట్లేదు, స్వేచ్ఛగా ఉన్నారు, ఎంప్రెస్ లెవెల్గా ఉన్నారు, మీ ఎమోషన్స్ని మీరు బయటకు పెట్టకుండా ఇన్నర్గా ఆలోచిస్తున్నారు, ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నారు, మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లెవెల్లో మీ పర్సన్ చూస్తున్నారు.
ఫ్యూచర్ ఏంటంటే మీ పర్సన్ దగ్గరికి మీరు వెళ్ళాలి, హ్యాపీగా ఉండాలి, ఒక బౌండరీ దాటి వెళ్ళిపోవాలి. మీ పర్సన్తో మీరు బ్రైట్ ఫ్యూచర్ని చూడాలి అని అయితే చూస్తారు. ఖచ్చితంగా మీ పర్సన్తో మీరు హ్యాపీగా ఉంటారు, మీ పర్సన్తో మీరు బ్రైట్ ఫ్యూచర్ని చూస్తారు. మీ రిలేషన్ ఎలా ఉంటుంది? మీ రిలేషన్లో బ్యాలెన్సింగ్ వస్తుంది, ఏంజల్స్ గైడెన్స్ ఉంది, ఫ్లట్టింగ్ బిహేవియర్ కూడా జరుగుతుంది. చాలా తెలివిగా ఇద్దరు ఆలోచించి స్టెప్ తీసుకుంటారు. కానీ ఒకరంటే ఒకరికి ఇద్దరికి ప్రేమ ఉంది. మ్యారేజ్ కూడా చేసుకొని హ్యాపీగా ఉంటారు, మ్యారేజ్ చేసుకుంటారు. ఎస్, మ్యారేజ్ చేసుకుంటారు, హ్యాపీగా ఉంటారు, రిగ్రెట్ అవుతారు. ఎమోషనల్గా ఒకరి మీద ఒకరు డిపెండ్ అయి ఉంటారు. బ్యాలెన్సింగ్ కావాలి. ఏంజల్స్, మీ పర్సన్ మీతో రియూనియన్ అవుతారా లేదా? పేషెన్స్ ఉండాలండి. పేషెన్స్ ఉంటే ఖచ్చితంగా అవుతారు. కాకపోతే మీ పర్సన్కి మీ పర్సన్ ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నారు, భయపడుతున్నారు, మనీ పరంగా ఆలోచిస్తున్నారు, మనీ స్ట్రగుల్స్ వస్తాయేమో అని సఫర్ అవుతున్నారు. అందుకే ఎవరిని చూస్ చేసుకోవాలో అర్థం కాని సిచ్యువేషన్లో స్టక్డ్ పొజిషన్లో ఉంచారు, క్లోజ్డ్ బుక్లో ఉన్నారు, మిమ్మల్ని మీ పర్సన్ బ్లాక్ చేశారు. ఎస్, ఫిజికల్ అట్రాక్షన్ ఉంది, కొన్ని ఎడిక్షన్స్కి అలవాటు పడిపోయారు. మిస్సింగ్ ఎనర్జీస్, మీరు ఎన్నిసార్లు ఫోన్ చేసినా కాల్స్ చేసినా సరే చూసి కూడా మీకు రిప్లై ఇవ్వకపోవడం ఇలాంటివి చేస్తున్నారు. ట్రావెలింగ్లో ఉన్నారు, లాంగ్ డిస్టెన్స్లో ట్రావెల్ చేస్తున్నారు. కానీ మిమ్మల్ని కూడా మీతో కూడా లాంగ్ డిస్టెన్స్ మిమ్మల్ని వెయిటింగ్ ఎనర్జీలో పెట్టారు. బట్ వాళ్ళు ప్రైవసీగా ఉన్నారండి, ప్రజెంట్ హ్యాపీగా ఉన్నారు.